కీర్తనల గ్రంథము 66వ కీర్తన 18వ వచనాన్ని మనం ఇలా చదవాలి. 66వ కీర్తన 18వ వచనం ఈ రాత్రి మనం మూలాంశంగా చూద్దాం. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 18వ వాక్య భాగం నేను చదువుతున్నాను, ఒక పర్యాయం ఆలకించండి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. మరొక పర్యాయం చదువుతున్నానండి, ఆలకించండి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. భక్తుడైన కీర్తనకారుడు భూమి మీద మనుష్యులమైన మనం నా ప్రార్థన దేవుడు ఎందుకు వినటం లేదు అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏమండి, ఎందుకు దేవుడు నా విషయంలో మౌని అయిపోయినాడు? ప్రార్థన అడ్డుగోడలని బైబిల్లో కొన్ని విశేషమైన కారణాలు ఉన్నాయి. ఇది సుదీర్ఘమైన ప్రసంగం. ఒక మాటను, ఒక చిన్న విషయాన్ని పరిచయం చేస్తాయి. రాత్రి ఎప్పుడైనా మీకు అనిపించిందా, నా ప్రార్థన ఎందుకు దేవుడు వినటం లేదు? నా ప్రార్థన వినకపోవటానికి నాకు ప్రార్థన చేయటం చేతగాటలేదేమో. దేవుడు నీవు ఎంత బాగా ప్రార్థన చేసేవన్నది చూడడండి, ఎలాంటి హృదయముతో నువ్వు ప్రార్థన చేసేవన్నది చూస్తాడు. అవునంటారా కాదంటారా? కీర్తనకారుడు అన్నాడు, నా మనవి అంటే ప్రార్థన. నా ప్రార్థన నువ్వు ఎందుకు వినకపోతున్నావంటే నా హృదయములో పాపను నేను లక్ష్యము చేశానంటే గురి నిలిపానని అర్థం. లక్ష్యం అంటే గురి. చాలామంది జీవితాలు ఎలాగున్నాయి అంటే మందిరానికి వెళ్తున్నారు కానీ మాదిరి లేదండి. మందిరానికి వెళ్తున్నారులే కానీ మార్పు లేదు. వీరు కూడా ప్రార్థన చేస్తున్నాడు. వింటాడా? చెప్పండి, వింటాడా? ఎంఆర్ఓ గారి కాడికి వెళ్ళి, ఏమయ్యా ఎంఆర్ఓ గారు మాకు కొంచెం పని ఉంది, ఈ పని చేసి పెడతారని అడిగితే ఎంఆర్ఓ గారు చూద్దాంలే రేపు రాండి అంటే అర్థం ఏంటి? ఫార్మాలిటీస్. పిఏకి చెబుతాడు, వాళ్ళు వచ్చారు చూడండి, అదిగో ఆ వ్యక్తిని పిలిపిండి అంటారు. ఇట్రా బాబు అంటారు. ఏం అడిగావు? ఏం పని కావాలి? నాకు పలానా అడంగలు కావాలండి, పలానా సర్వే కావాలని అంటే ఒక 5,000 ఇవ్వండి చూద్దాం అంటాడు. ఏంటి కారణం? నీ పని ఆలకించాలంటే, నీవు చేసిన ఫిర్యాదు పై అధికారి దృష్టికి వెళ్ళాలంటే భూమి మీద మనుష్యులకి ఏదో విధమైన లంచమునివ్వక తప్పట్ల. కానీ దేవుని దగ్గరికి నీ మనం వెళ్ళాలంటే, ప్రార్థన అంటే అర్థం ఏంటంటే నీవు రాస్తున్న అర్జీ ఏంటిదండి? ఎవరికి రాస్తున్నారు? ఆ మధ్య అంట ఒక చిన్న అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మా నాకు స్కూల్ ఫీజు కట్టే డబ్బులు లేవే, డైలీ స్కూల్లో పంతులు గారు నిలబెట్టి ఇబ్బందిగా అంటున్నారంటే వాళ్ళ అమ్మ అంది, చాలా పేదోళ్ళు, బిడ్డకి ఏం చెప్పాలో అర్థం కాక ప్రార్థన చేయరా దేవుడు ఇస్తాడంది. ఏం ప్రార్థన మమ్మీ రోజు నువ్వు చేస్తున్నావు, ఎక్కడి నుంచి ఇచ్చాడు దేవుడు అని అన్నాడు. వాళ్ళ అమ్మగారు అన్నారు, ఉత్తరం రాయిరా యేసయ్యకి అన్నది. ఎవరికండి? ఇక లెటర్ తీసుకొచ్చాడు. తెలుసా అండి, 25 పైసల రూపాయలు ఉంటుంది ఆ లెటర్. ఉత్తరం రాసి దాని మీద అడ్రస్ రాయాల, ఎవరికి పంపిస్తున్నామో రాయాల, ఎవరు ఎక్కడి నుంచి రాస్తున్నారో రాయాల, 2 అడ్రస్లు రాయాల. ఆయన అడ్రస్ రాసేటప్పుడు ఆ బిడ్డ అడ్రస్ రాసుకున్నాను, నేను యేసయ్యకి రాస్తున్నా కదా అని. ఏం రాశాడు? యేసుక్రీస్తు ప్రభువు పరలోక రాజ్యం అని రాసి ఉత్తరంలో రాశాడు, యేసు ప్రభువా నాకు స్కూల్ ఫీజు కావాలి, పలానా 5,000 రూపాయలు నాకు డబ్బు అవసరం, దయచేసి నాకు తొందరగా పంపించని లెటర్ రాసి పోస్ట్ ఆఫీసులో వేశాడు. కొన్ని లెటర్స్ బౌన్స్ అవుతుంటాయి, కరెక్ట్ అయిన సమాధానం లేని లెటర్ చేరదు. ఆ లెటర్ అటు ఇటు ఉండి పోస్ట్ ఆఫీసులో ఉన్న ప్రధాన వ్యక్తి దాన్ని గేట్ చేస్తూ ఈ లెటర్స్ పలానూరు, ఈ లెటర్స్ పలానూరు అని వెళ్తూ ఆ లెటర్ చూసేలేకే ఈడెవుడు రప్పించాడు, యేసు ప్రభు పరలోక రాజ్యమా, నేను ఇప్పుడు పరలోక రాజ్యం పోయి ఇచ్చి రావాలి ఆయనకి లెటరు అని నవ్వుకొని ఏం రాశాడో చదువుతుంటే ఆ చిన్న బిడ్డ యొక్క అమాయకత్వంగా రాయబడిన మాటలు విని ఆ వ్యక్తి హృదయం కరిగిపోయిందండి. 5,000 రూపాయలు అతనే మనీ ఆర్డర్ చేసి ఆ బిడ్డ అడ్రస్కి మళ్ళీ పంపాడు. ఆ డబ్బులు తీసుకోగానే వాడు అంటాడు, మమ్మీ యేసయ్య డబ్బులు పంపించాడు నాకు అంటాడు. స్తోత్రం చెప్పండి. ఏంటి కారణం అంటే నిస్వార్థమైన జీవితం.
నీ మనవి దేవుని దగ్గరికి వెళ్తుందా లేదా? ఈ రాత్రి ఇదొక ప్రశ్న. దేవుడు ఎందుకు మన ప్రార్థన వినటలేదు? దేవుడు ప్రార్థన వినకపోవటానికి కారణం ఏంటి? నేను చేసే ప్రార్థన దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? నా యొక్క మనవి ఎందుకు తిరస్కరించబడుతుందంటే ఒక కారణాన్ని చెప్పాడు కీర్తనాకారుడు. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల దేవుడు నా మనవిని విన్నాడు. దాంట్లో క్లారిటీ అంటే హృదయంలో పాపం పెట్టుకొని పైకి ఏమని చేస్తారు? ఉదాహరణకు నేను చెబుతున్నానండి, లోపల ఏమో భయంకరమైన పాపం పెట్టుకొని, అయ్యా ఊర్లో ఉన్న పాపులందరిని మార్చయ్యా, ఊర్లో ఉన్న దోషులందరిని మార్చాయి అంటే ప్రభు అంటాడు, హృదయం లోపల సంగతి ఏంట్రా? యేసయ్య వాక్యం అద్దము వంటిది. ఏముంటుందండి చెప్పండి, ఏంటిది? అద్దం దగ్గర నిలబడితే ఏం కనపడిద్ది? నీ ముఖం మీద మచ్చుంటే మచ్చే కనపడుతుంది, నీ మూతి మీద ఏదన్నా మచ్చుంటే మచ్చే కనపడుతుంది, నీ శరీరం మీద ఏం మరక ఎలాంటి ఆ డ్రాబ్యాక్ కనపడితే అదే కనపడిద్ది. అంత మాత్రాన అద్దం తప్పుదంటారా? ఎవరిది తప్పు? ఈరోజు చాలామంది ఇలాగే ఉన్నారండి. గద్దిస్తున్నాడు దైవజనుడు, అయితే ఆ గద్దింపునకు లోబడటం చాలామందికి నచ్చట్లా. చాలామంది గద్దింపును తిరస్కరిస్తున్నారు. జ్ఞానము కలిగిన కుమారుడు తన తల్లి తండ్రి యొక్క గద్దింపు కలిగిన మాటను లోబడతాడు, బుద్ధిహీనుడు వారి మాటలను తిరస్కరిస్తాడట. తండ్రి స్థానములో ఉన్న దైవజనుడు గద్దించటం సమన్యస్యమే, గద్దించటం మీ ఆత్మల క్షేమం కొరకే, ఆ గద్దింపు న్యాయార్థమైనదే, ధర్మమే. ఈ మాట మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఏం చెబుతున్నాడంటే భక్తుని ద్వారా, మన హృదయంలో పాపం ఉంటే అక్క మన ప్రార్థన యేసయ్య విన్నాడు. ఇది ఒక్క కారణం చెప్పి ముగిస్తా. రండి, వాక్యములో మరొక మాట చెబుతున్నాడు. ఎప్పుడైనా మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే ఒక మెట్టు చెబుతా, వినాలి ఈ మాట. చాలామంది మందిరానికి వెళ్తున్నారు కానీ ప్రార్థన చేత కావట్లేదండి. ప్రార్థన చేయటం అలా అలవాటుగా లేదు. ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. మనం ప్రార్థన చేసే ముందు మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? కీర్తనల గ్రంథం 32వ కీర్తన 5వ వాక్యాన్ని చదివితే అక్కడ దావీదు రాశాడు ఆ కీర్తన. దావీదు భక్తుడు ఏమంటున్నాడు చదవగలరా ఎవరన్నా? 32వ కీర్తన 5వ వాక్యం. అమ్మ ఎవరో చదువుతున్నారు, కొంచెం పెద్దగా చదవండి. నా దోషములను కప్పుకొనుక అమ్మా నీ ఎదుట నా పాపమును ఒప్పుకుందును. కప్పుకుంటారా ఒప్పుకుంటారా? ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఆదామును ఒకసారి అడిగాడు దేవుడు, అదా ఎక్కడుండవు అబ్బాయి అంటే, ఈయన అన్నాడు, నాకేం తెలుసు ప్రభువా, ఏం వద్దంటే ఇచ్చింది ఆమె తిన్నా నేను. నిన్ను అడిగిన దానికి సమాధానం చెప్పరా బాబు. కొంతమంది ఇది చెప్పరండి, దొంగ తిరుగుడు. నేను అడిగితే అది చెప్పడు. ఎక్కడున్నావు అని అడిగినప్పుడు ఏం చెప్పాలయ్యా? నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను అనలా. పాపాన్ని కప్పుకున్నాడు. కప్పుకొని దేవుడు ముందుకు వచ్చి అంటాడు, భార్య మీద సాకులు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? భార్య మీద ఏం చెబుతున్నాడు అంటే, అయ్యా నాకేం ఆపరేషన్ చేసావు, నీ ఏమన్నా తీసుకొచ్చి నా ముందు పెట్టావు, ఆవిస్తే నేను తిన్నా, నాకేం తెలియదు ప్రభువా, నేను నిర్దోషిని అన్నాడు. ఎంత సులభంగా చెప్పాడండి. ఈరోజు మనుష్యుల నైజం అదే. ఎవరు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం, పాపాన్ని తప్పుని ఎదుటోడి మీద తోసేయటం సులభతరం. మన రక్తంలోనే ఉంది ఆ నైజం. ఆదాము నుండి మనకు సంక్రమించింది. ఎవడు కూడా నేను పొరపాటు చేసిన అనడండి, ఎవరో ఒకరి మీద తోసేయాల. ఏమన్నాడు? ఆదాము దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకోవలసింది పోని ఏం చేశాడంట? కప్పుకున్నాడు. ప్రార్థనలో ఒక ప్రధానమైన మెట్టు అంటే ఏంటంటే ఒప్పుకోలు. చెప్పండి ఏంటిది? ఒప్పుకోలు. ప్రార్థనలో కూర్చున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మొదట నీ అంతరంగం లోపలికి చూసుకోవాలి. అయ్యా నేను తెలుసో తెలియక పొరపాటు చేశాను, జారిపోయానయ్యా, మట్టి దేహం ప్రభువా, సరి అనే స్థితి లేదయ్యా అని నీ గురించి నీవు వ్యక్తిగతంగా దేవుని దగ్గర ఒప్పుకోవాలా. ఒప్పుకోలు లేని ప్రార్థన నిరాకరించబడిద్ది. అడ్రస్ లేని ప్రార్థనలు అవి గుర్తుపెట్టుకోండి. ఒప్పుకోలు చేసుకోవాలండి. ప్రతి మనుష్యులం వారం అంతటిలో ఉదయం నుంచి సాయంకాలం మనం తిరిగేది ఎక్కడంటే పాపపు లోకములో. ఎక్కడండి? ఈ పాపపు లోకములో చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా వద్దన్నా వచ్చి పడతాయి. సాయంత్రానికి ఇల్లు గడుక్కుంటాం అక్క, పాత్రలు గడుగుతాం, హృదయం
మురికి పట్టిపోయింది. ఈ మురికి పట్టిన హృదయం ఆదివారం వచ్చి ఒక్కసారిగా ప్రార్థన చేసి బలలో చేయి వేస్తాం. ఓ ఎంత దుర్మార్గమైన పని! దేవుడు ఈ విషయమై ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నీ ఎదుట నా పాపములను ఒప్పుకుంటానయ్యా, కప్పుకోకుండా ఒప్పుకొని ప్రార్థన చేయాలి. చాలా మంది ఎలా చేస్తున్నారంటే పాపమును హృదయంలోనే దాచుకొని ప్రార్థన చేస్తున్నారు. లేరండి, పాపాన్ని హృదయంలో కప్పెట్టి పైకి ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభువారు నీ ప్రార్థన పెదాల మీద నుంచి వచ్చేది చూడడు. ఎక్కడి నుండి చూస్తాడు? నీ హృదయం లోపల నుండి వస్తుందా లేదా? నీ హృదయ అంతరంగంలో నుండి వచ్చే ప్రార్థన అది యేసయ్యకి ఇచ్చిన నష్టం. చాలా ఇష్టమైన ప్రార్థన. దైవ బిడ్డలారా, మీరు మర్చిపోవద్దు. ఈ రాత్రి ఒక మాట, నీ హృదయంలో పాపాన్ని ఉంచుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తాడు. ఒక దినానికి 7 పర్యాయాలు ప్రార్థన చేస్తాడు. ఆయన అంత ఖాళీగా ఉండే వ్యక్తి అయితే కాదు. ఆయన ఎవరంటే ఇశ్రాయేలీల 12 గోత్రములను పరిపాలిస్తున్న రాజు. ఇశ్రాయేలీల 12 గోత్ర ప్రజలకు దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజు. ఆయన పేరు దావీదు. ఈ దావీదుకున్న ప్రత్యేకత ఏంటంటే రోజుకి 7 పర్యాయాలు ప్రార్థన చేస్తాడు. అంటే ఒక రోజులో 7 మార్లు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడండి. ఎంత మంచి ప్రార్థన పరుడు, అవునా? అయితే ఒకానొక సందర్భంలో దావీదు యొక్క ప్రార్థన దేవుడు వినల. అనేక పర్యాయాలు దావీదు ప్రార్థన విన్నాడు. దేవుడు దావీదు ప్రార్థన విని గొలియాతు మీద జయాన్ని ఇచ్చినాడు. దావీదు ప్రార్థన విని ఎన్నో శత్రువుల యొక్క చేతుల్లో నుండి దేవుడే దావీదును కాపాడాడు. అయితే ఒకానొక సందర్భంలో 7 రోజులు ఉపవాసం ఉండి దావీదు ఏడ్చి ప్రార్థన చేసిన దేవుడు వినల. ఏంటి కారణం? ఈ విషయాన్ని చెప్పి ముగిస్తా. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయానికి రండి. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం నుండి కొన్ని మాటలు చదవాలి. ఇంత ప్రార్థనాపరుడు జీవితంలో ఒకానొక పర్యాయం దేవుడు వారి ప్రార్థనను వినలేదు. దావీదు ప్రార్థన నిరాకరించబడింది. సాధారణమైన ప్రార్థన కాదు. 7 రోజులు సుదీర్ఘమైన ఉపవాసముండి చేసిన ప్రార్థన అది. చదువుతున్నాను, ఆలకించండి. 16వ వచనం. యెహోవా ఉరియా భార్య దావీదుకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుగా జబ్బుపడింది. దావీదు ఉపవాసములో లోపలికి పోయి రాత్రంతయు నేల మీద ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమలాడగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. ఎన్ని రోజులు ప్రార్థన చేశాడంటే 7 రోజులు. అయ్యా, ఈ బిడ్డను బ్రతికించయ్యా, అయ్యా ఈ బిడ్డ రోగంలో ఉన్నారయ్యా, ఈ బిడ్డను బ్రతికించయ్యా, ఈ బిడ్డను బ్రతికించయ్యా, ఈ బిడ్డను బ్రతికించండి. 7 రోజులు ఇదే ప్రార్థన అంశం. ఇక రెండో టాపిక్ లేదండి. 7 రోజులు ప్రార్థన చేస్తే మీరు చెప్పండి, 7 రోజులు ఎట్ట చేశాడంటే కన్నీరు గార్చి, అంగలార్చి, ఉపవాసం ఉండి, నేల మీద పరుండి, బోరూర్న ఏడుస్తూ ప్రార్థన చేశాడు. వినలా దేవుడు. వినండి, ఈ మాట గుర్తుంచుకోండి. జీవితంలో కొన్ని పర్యాయాలు మనమేదో భక్తి పరులం అనుకొని చాలా భక్తిలో ఉన్నామని ఆలోచనతో పరిగెడుతాం. బిడ్డలారా, అది సరైన విధానము కాదు. ప్రతిరోజు నిన్ను నీవు పరిశీలన చేసుకోకపోతే నీ ఆత్మీయ జీవితం అక్కడే ఉంటుంది. మీరు చెప్పండి అక్క, రక్షించబడి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఫస్ట్లో ప్రారంభంలో రక్షించబడినప్పుడు ఎట్టుండావో ఇప్పుడు కూడా అట్నే ఉండవు. ఏం మార్పు రాలా. ప్రారంభంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎట్టుండావో ఇప్పుడు అట్నే ఉన్నావు. నీలో మార్పేది. భక్తి జీవితం ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. నేను అన్నాను, దావీదు ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు, ఎందుకు ఇలా దావీదు చేస్తున్నాడంటే, దావీదు తన సైనికుడైన ఉరియా భార్యను తెచ్చుకున్నాడు ఇంట్లోకి. ఒక దినమునకు 7 మార్లు ప్రార్థన చేసే దావీదా ఈ పని చేసింది.
దినమునకు 7 మార్లు ప్రార్థన చేసిన దావీదుకు శరీర కోరికల మీద జయం లేదు. ఇది మర్చిపోవద్దండి. ప్రతి మానవుడు బలహీనుడు. దావీదుకు చాలా మంది భార్యలు ఉన్నారు, బహుమంది భార్యలు అని బైబిల్లో రాయటం జరిగింది. ఎన్నడూ దావీదు జీవితంలో ప్రార్థనని నిర్లక్ష్యం చేయలేదు. కానీ దావీదు ఉరియా భార్యతో పాపం చేయటం మొదలుపెట్టాడు. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఉరియాను చంపేశాడు. అన్ని కార్యక్రమాలు జరిగాయి. ఏమీ తెలియనట్లు ఉదారవాదిగా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డను ఎవరు మొత్తారంటే దేవుడే మొత్తాడట. దేవునికి స్తోత్రం చెబుతారు. ఏమండి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలు తప్పు చేస్తే శిక్షా దండన కఠినముగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలా. దేవుని బిడ్డలమైన మనం పొరపాటున ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే శిక్షా దండన బహు భయంకరం. పొరపాటును చేయల దావీదు, కావాలనే చేశాడు. అవునంటారా కాదంటారా? ఉద్దేశపూర్వకంగానే చేశాడండి. అన్ని ఉద్దేశపూర్వకంగానే ఉరియాను చంపాడు. ఉద్దేశపూర్వకంగానే బెర్షెబాను తన నగరికి తెచ్చుకున్నాడు. ఎవడు? దావీదు. ఎవడీ దావీదు? దినానికి 7 సార్లు ప్రార్థన చేసే ప్రార్థన పరుడు. ఏంటయ్యా ఎలాగైపోయావు దావీదు? ఇవన్నీ చేస్తూ దావీదు అంటాడు, పాపం పాపమే. చెప్పండి, ప్రార్థన ప్రార్థనే. పాపం పాపమే, ప్రార్థన ప్రార్థనే. ఏం తెలియనట్టు వచ్చి కూర్చొని బోరుని ఏడుస్తున్నాడు. అయ్యా ఈ బిడ్డను బ్రతికించయ్యా, అయ్యా ఈ బిడ్డను బ్రతికించయ్యని వాళ్ళందరూ వస్తున్నారు. సార్ వినరు సార్, ఆ ప్రార్థన లెగవండి సార్ అంటే దావీదు లేదు లేదు ఇంకా చేస్తానని 7 రోజులు ప్రార్థన చేశాడు. 7 రోజులు ఏడ్చి 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 ప్రార్థన చేసిన ప్రార్థన ఫెయిల్డ్. అడ్రస్ లేని ప్రార్థనలు ఎగిరిపోయాయి. 7వ రోజు చచ్చిపోయాడు ఆ బిడ్డ. వాళ్ళందరూ అన్నారు, బిడ్డ కోసం ఎంత ఏడ్చాడు ఈ దావీదు, ఈ బిడ్డ చచ్చిపోయిందంటే అతను కూడా చంపుకుంటాడేమని ఎవ్వరు చెవట్లా. ఆ జనం ప్రజలు తన సైనికులు ఆడుతున్న గుసగుసలు విని లెగిసి, రే నీళ్లు సిద్ధపరచండి అన్నాడు. నీళ్లు సిద్ధపరిచాడు. రే తైలము తీసుకురాండి రా, మంచి వస్త్రాలు తేండ్రా అన్నారు. మంచి వస్త్రాలు వేసాడు, ఒంటికి తైలం కట్టుకొని పోయి భోజనం చేశాడు. అందరికి మైండ్ పోయి, ఈడేందురా ఇందాక దాకా ఎట్టేడ్చి ఇప్పుడేంది తైలం కొట్టుకున్నాడు, సెంటు కొట్టుకున్నాడు, బట్టలు వేసుకున్నాడు, మంచి భోజనం చేశాడు. వీళ్ళు అడిగారు, ఏంటయ్యా దావీదు, బిడ్డ చనిపోకముందేమో నేల మీద ఉండి ఉపవాసం ఉండి గోజును ఆడుతూ బోరు నేర్చావు, ఇప్పుడు చనిపోయాడు తర్వాత ఎందుకు ఇంత ఇదిగా ఉన్నావంటే దావీదు ఏమన్నాడు చెప్పన, వాడి దగ్గరికి నేను వెళ్ళాల్సిందే కానీ వాడు నా దగ్గరికి రాడు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. చనిపోయిన బిడ్డ యొద్దకు నేను వెళ్ళాలి కానీ ఆ బిడ్డ నా యొద్దకు రాడు కదా, ఏదో ఒక రోజు నేను వెళ్తాను అని దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుబడి చేసుకున్నాడు. అప్పుడు తెలిసింది దావీదుకి, ఇది పాపాన్ని లోపల ఉంచుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయడండి, పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయాలి కదక్క. ముగిస్తున్నా వినండి. పాపాన్ని ఒప్పుకోవాలి లేదా? కూర్చున్నాను అలయ్యా, ఏదో మట్టి పురుగును ప్రభువా, జయము లేనోన్నయ్యా, పొరపాటును చేశాను, నీ కృపతో నన్ను క్షమించయ్యని బోరున దావీదు ఏడ్చుంటే భలే ఉండేది. ఒప్పుకోలు లేని ప్రార్థన, డైరెక్ట్గా అంశంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. వింటాడా దేవుడు? వింటాడా దేవుడు? కొందరి ప్రార్థన వినటానికి ఆయనకి ఇష్టం లేదు. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 7వ వాక్యాన్ని మీరు చదివితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. 109వ కీర్తన 7వ వాక్యం ఏమని రాయబడిందో చూడండి. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 7వ వచనములో భక్తుడు ఏమంటున్నాడు చదువుతారా? వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక, వాని ప్రార్థన పాపమగునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, భక్తిహీనుల ప్రార్థన దేవునికి నచ్చదు. నీవు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవడైనా కానివ్వండి, వాడు పెద్ద సేవకుడా చిన్న సేవకుడా, కొద్ది విశ్వాస, పాటకార్య, మాటకార్య, ప్రసంగికుడా, రచయిత, పరిచారకుడు, ఎవడు కాదు, నథింగ్, తీసి పక్కన పడే. నీలో గాని పాపము దాచుకొని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పాపమైపోతుంది. హృదయం లోపల నుండి ఆ కడగబడని స్థితి వల్ల మనం ఎన్నో మార్లు ప్రార్థన చేస్తున్నాం, సమాధానం రావట్లా.
దావీదు లాంటి వారమే కదండి మనం. దావీదు లాంటి వారమే కదా. 7 రోజులు ఉపవాసం ఉండి దావీదు కన్నీరు గార్చి ఆ బిడ్డను బ్రతికించమని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకు వినలా ప్రార్థన? నెవర్. దేవుడు తన నీతి న్యాయములను ఎన్నడూ మారడు. దేవునికి స్తోత్రం చెప్పండి. లంచం అవసరంలా ఈ దేవుడికి. న్యాయము, ధర్మము, సత్యము కలిగిన దేవుడు. ఆయన సత్యవంతుడు. తన వారినైనా పగవారినైనా న్యాయము తీర్చుటలో ఎన్నడూ ఎనుకం చెయ్యడు. ఆయన సింహాసనము, నీతి న్యాయములు కేంద్రస్థానం. దావీదు తప్పు చేస్తే దావీదును శిక్షించడా లేదా? దావీదు ఉరియా భార్య, ఒక్క భార్యను నువ్వు చేసి ఉరియాని చంపేశావు, నీ ఇంటిలో 4 కొడుకులు నేనే చంపుతానన్నాడు దేవుడు. ఏమండి, అర్థమవుతుందా? కొందరు అంటారు దావీదు అంతటోడే పడిపోయాడు పాస్టర్ గారు, మాలాంటోడింది అన్నాడు. ఇప్పుడు దావీదు కొడుకు, దావీదు ఉరియాని చంపాడు. దావీదుకు 4 కొడుకులు కళ్ళ ముందే చంపాడు. ఈ 4 కుమారులు చచ్చిపోయినప్పుడు దావీదు బాధ ఎంత అండి? దావీదు, ఉరియా భార్యను రహస్యముగా నువ్వు చెరిచినావు, నీ భార్య బహిరంగంగానే చెరపబడతారు. శిక్ష వచ్చింది దావీదు కుటుంబానికి. దావీదు చేసిన పాపమును బట్టి దావీదు రాచరికాన్ని దూరమైపోయి అడవులు పాలవ్వాల్సి వచ్చింది. అడవిల్లో దావీదు ఓగు పెట్టవలే, కంసు పెట్టవలే, మిన్నల్లి వలె పరిగెడుతూ ఉన్నాడండి. ఈ రాత్రి మీరు ఆలకించండి తల్లి. నీలో నాలో పరిశీలన చేసుకోవలసిన పాపాలు చాలా ఉన్నాయి. కొన్ని మార్లు మనము దాచుకున్న పాపాలు ఉంటాయి. కొన్ని మార్లు ఇతరులకు కనపడకుండా ఎక్కడో కట్ట రహస్యముగా చేసుకున్న వ్యక్తిగత విషయాలు ఉంటాయి. ఇవి ఇతరులకు చెప్పుకోలేం, ఇతరులతో పంచుకోలేం. నేనేమంటానంటే, అలాంటి పాపం ఏదైనా ఉంటే యేసయ్య దగ్గర ఒప్పుకుంటే ఎంత బాగుంటుంది. దావీదు ఇంతగా ప్రార్థన చేసిన దేవుడు అతని ప్రార్థన అంగీకరించలేదు. దావీదు ప్రార్థన పరుడే. 7 దినమునకు 7 పర్యాయాలు ప్రార్థన చేసే వ్యక్తి అయినప్పటికీ అతని హృదయంలో ఏముందంటే, చెప్పండి ఏముందండి? పాపము. పెద్దగా చెప్పండి ఏముంది? పాపము. ఇది ఉంటే పెద్ద డేంజర్ అండి. చాలామంది మనస్సుల్లో ఉన్న ఆలోచన ఏంటంటే, మేము పాపం చేసి ప్రార్థన చేసిన దేవుడు చూడడు కదా, దేవుడు క్షమిస్తాడు కదా, దేవుడు సత్యవర్తనుడు కదా, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు, కాబట్టి నేను తప్పు చేసి పొరపాటు చేసిన ప్రభువా నన్ను క్షమించంటే చాలు యేసయ్య క్షమిస్తాడు కదా అన్న అపోహలో ఉంటారు. ఒక మాట చెబుతాను, చెప్పండి అండి. పొరపాటును చేస్తే క్షమాపణ, అలవాటుగా చేస్తే శిక్షాదండన. అనుకోకుండా చేసావు, దానికి ప్రభువా నేను పొరపాటును చేశాయి అంటే ఆ పొరపాటుకు క్షమాపణ. ఉద్దేశపూర్వకంగా చేసిన అపరాధమునకు శిక్షాదండన తప్పదు. దావీదు శిక్ష అనుభవించాడా లేదా? దావీదు 7 రోజులు ప్రార్థన చేసి తిన్నాడా? అక్క మీకు ఒక మాట చెబుతాను. ఈ రాత్రి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు ఎవరి ప్రార్థన వినడం